నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర జగిత్యాల జిల్లాలో జరగనుంది. నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ప్రచారం బహిరంగ సభ అనంతరం రాత్రికి జగిత్యాలలోనే బస చేయనున్నారు గులాబీ బాస్. మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ సంతోషి. అయితే లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం గత నెల 24వ తేదీ నుంచి బస్సు యాత్ర చేపట్టిన మాజీ సీఎం పార్టీ అధినేత కేసీఆర్ ఇవాళ జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం జగిత్యాలలో రోడ్ షో మరియు పబ్లిక్ మీటింగ్ ను అడ్రస్ చేయనున్నారు. అయితే ఇప్పటికే కేసీఆర్ అనేక అంశాలపై ప్రస్తావిస్తున్న కేసీఆర్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మద్దతుగా ఈ రోజు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారు. కేసీఆర్ తో పాటు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, అదేవిధంగా విద్యాసాగర్ వీళ్ళంతా కూడా పాల్గొంటారు. ముఖ్యంగా రైతుల అంశాలే ఈ రోజు లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మారుతా ఉన్నాయి. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ హరీష్ రావులకు సవాళ్లు విసరడం, కేసీఆర్ కూడా అలాంటి సవాళ్ల మీద పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మొత్తం మీద రేపు వచ్చే నెల ఈ నెల 10వ తేదీ వరకు కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ప్రకారం నడిచేది. అయితే మధ్యలో ఒక 48 గంటల పాటు ఈసీ ఆదేశాల మేరకి ఒకరోజు సభ జమ్మికుంటలో జరగాల్సిన సభ అది వాయిదా పడింది. ఆ తర్వాత ఇప్పుడు ఇవాళ జగిత్యాలలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే సభలో అనేక అంశాలు కూడా ప్రస్తావిస్తూ కారు గుర్తుకు ఈ ఎన్నికల్లో ఓటు వేయాల్సిన అంశం ప్రాధాన్యత ఏంటి, ఎందుకు బీఆర్ఎస్ పార్టీని ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలనే దానిపైన కూడా ప్రజలకు ఆయన ఒక సందేశం ఇస్తారు. సంతోషం. రైట్ రామ్, థ్యాంక్ యూ.